తమ్ముడు రేవంత్ రెడ్డి నిన్నే యూరప్ దావోస్ నుంచి తిరిగి వచ్చి ఇది రిలీజ్ చేశారు. ఎంతమందికి ఎన్ని రకాలుగా పువ్వులు పెడుతున్నారు మనకి. 1,78,950 crore ఇన్వెస్ట్మెంట్స్ అట, 49,500 జాబ్స్ అట. 49,592 అని పెడితే ఇంకా బాగుంది కదా. అసలు టోటల్ ఫెయిల్ అయి వచ్చారు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే సూటి ప్రశ్న మీడియా ద్వారా, చిత్తశుద్ధున్న మీడియా అందరూ దీన్ని పబ్లిసిటీ చేస్తారు. అమెజాన్ 60,000 కోట్లు. అసలు అమెజాన్ ఎప్పుడు వచ్చింది? అప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాడు నేను తీసుకొచ్చినప్పుడు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ 700 కంపెనీలు తెచ్చినప్పుడు నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారే వాళ్ళందరినీ కలవడం జరిగింది. ఆయన ఒప్పుకున్న సత్యం ఇది, దేవగౌడ గారు ఒప్పుకున్న సత్యం. ఇప్పుడు కొత్త కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి? రెండోది, లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళినప్పుడు మన అందరికీ తెలుసు అదానికి 25,000 కోట్లు ఇచ్చినట్టు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? 15,000 కోట్లు మన అందరికీ తెలుసు. నేను సూటి ప్రశ్న, ఈ 12 నెలల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని జాబ్స్ వచ్చాయి, ఎక్కడ ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ అయిందో శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇలాంటి బోగస్ మాటలు చెప్పుకొని ఎంత కాలం మమ్మల్ని మోసం చేస్తారు? చిత్తుగా 12,000 సర్పంచులను కాంగ్రెస్ తరపుని ఎవరు నిలబెట్టినా వాళ్ళని ఓడించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, ప్రజలను కాపాడుకుందాం.